హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్డి లైఫ్ స్టైల్ అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు చూస్తున్నారు అతి ప్రాచీనమైన అతి పురాతన దేవాలయం, శివాలయం, పోరంకి బందర్ రోడ్, విజయవాడ. ఎస్, ఈ అతి ప్రాచీనమైన శివాలయం ఇక్కడ పరమేశ్వరులు లింగ రూపంలో మనకి శ్రీశైలంలో మల్లికార్జున స్వామి ఎంత సైజులా ఉంటారో సేమ్ ఇక్కడ కూడా అంతే సైజులో శివలింగం ఉంటుందండి. అండ్ శివలింగం చుట్టూ కూడా అమ్మవారు, నారాయణమూర్తి, తర్వాత విఘ్నేశ్వరులు వాళ్ళంతా కూడా ఒకే పీఠం మీద ఉంటారు. అదే ఇక్కడ స్పెషల్ అండి. 4 వైపులా 4 దేవతల మధ్యలో పరమేశ్వరుడు ఉంటారు. ఇప్పుడు నేను చెప్పాను కదా. అండ్ ఇంకో విశేషం ఏంటంటే ఇక్కడ పక్కనే సాక్షాత్తు ప్రత్యక్ష దైవము అయిన ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి కూడా ఇక్కడ ఉన్నారండి. ప్రతి ఆదివారం విశేష పూజలు, ఉదయం 5 గంటలకే అభిషేకం అవన్నీ జరుగుతాయండి. ఆరోగ్యం బాగోని భక్తులు వారు గోత్రనామాలతో ఇక్కడ అభిషేకం చేయించుకుంటారు. ప్రతి ఆదివారం కూడా, ప్రతి సోమవారం కూడా 3 times జరిగిద్దండి అభిషేకం. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఒకటి, తర్వాత 9కి ఒకటి, ఈవినింగ్ ఒకటి అలా జరిగిద్ది. ఇంకా మాస శివరాత్రి వస్తే ప్రత్యేక పూజలు, శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతాయండి ప్రతి నెలలో కూడా. అండ్ అమావాస్య, పౌర్ణమి తిథులలో కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఉంటాయి. అండ్ ఇక్కడే మనకి నవగ్రహ మండపం ఉందండి. మాస శివరాత్రి అవనివ్వండి, ప్రతి శనివారం నవగ్రహ మండపంలో విశేష పూజలు, శని త్రయోదశి నాడు శని అభిషేకాలు, తైలాభిషేకాలు, భక్తులు కిటకిటలాడిపోతారండి. ఇక్కడ మాత్రం ఉన్నది చిన్న ప్లేస్ అయినా సరే చాలా పవర్ఫుల్ గాడ్ అండి. మనం ఏం కోరుకున్నా సరే వెంటనే నెరవేరిద్దంట. నాకు ఈ టెంపుల్ తెలిసి 10 years అవుతుంది. అంతకు ముందు నుంచి కూడా భక్తులు ఇంకా పెరుగుతూనే ఉన్నారు, కానీ రోజులు గడిచే కొద్దీ తరగడమే లేదండి. అంత విశేషమైన ప్రాంగణం ఈ టెంపుల్ మాత్రం. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే టెంపుల్ ఎదురుగుండానే వీరాంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. మధ్యలో మెయిన్ రోడ్ ఉంటుంది. మళ్ళీ గుడి ఎదురుగుండా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ ప్రతి శనివారం కూడా శని దశలు బాగోని వాళ్ళు ప్రతి శనివారం ఇక్కడ దానాలు ఇస్తారండి. శనీశ్వర స్వామికి అభిషేకం చేసుకుని తైలాభిషేకం తర్వాత ఇక్కడ దానాలు ఇస్తారు. పంతులు వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఇక్కడ. మనం ఎలాంటి దానాలు ఇవ్వాలన్నా కూడా ప్రతి శనివారం, మంగళవారం చాలామంది బ్రాహ్మణులు అయితే ఇక్కడ ఉంటారండి ఈ స్థలంలో. అండ్ ఇంకొక విషయం ఏంటంటే పిల్లలు లేని వాళ్ళు, లేదా పెళ్ళి కావాల్సిన వాళ్ళు, లేదా ఇతర రుణ బాధలున్నా, ఏ బాధలున్నా సరే ఇక్కడ రావి చెట్టు కింద సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారండి. అక్కడ ప్రతి మంగళవారం కూడా విశేష పూజలు జరిపిస్తారు. తర్వాత టికెట్ ఉంటుంది. టికెట్ ద్వారా స్పెషల్ పూజ కూడా ఇక్కడ జరిగిద్ది అనమాట సుబ్రహ్మణ్య స్వామికి. అండ్ మీరు చూస్తున్నారు కదా, దేవాలయంలో అష్టదశ శక్తిపీఠాలు, అమ్మవారివి అష్టదశ శక్తిపీఠాలు అవి కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంకొక విషయం, ఇప్పుడు మీరు చూస్తున్నారు 12 జ్యోతిలింగాలు. అవన్నీ కూడా అటు సైడ్ ఏమో అమ్మవారు, ఇటు సైడ్ ఏమో స్వామివారిది. మొత్తం కూడా ఏ ప్లేస్లో ఏమేమి లింగాలు ఆవిర్భవించి ఉన్నాయని మొత్తం కూడా రాసి ఉందండి. అండ్ మనకి మెయిన్ ఎంట్రీలోనే ఇలా పెద్ద రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్న ప్లేస్ అండి. చాలా పవిత్రమైన ప్లేస్, చాలా పవర్ఫుల్ ప్లేస్. మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, మళ్ళీ నేను వేరే చెప్పాల్సిన అవసరమే లేదు. తర్వాత ఆ ప్లేస్ కింద విఘ్నేశ్వర స్వామి ఉంటారండి. ఫస్ట్ మనం టెంపుల్లో ఎంట్రీ ఇవ్వంగానే వినాయకుడికి నమస్కారం చేసి తర్వాత కొంతమంది దీపారాధన కూడా చేస్తారండి అక్కడ. అంత పవర్ఫుల్ ప్లేస్ అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నవగ్రహ మండపం. అసలు ఖాళీ ఉండదండి. సోమవారం, శనివారం అస్సలు ఖాళీ ఉండదు. భక్తులు చాలా అధిక సంఖ్యలో ఉంటారు. అండ్ మీరు చూస్తే 2 ధ్వజస్తంభాలు కూడా ఉన్నాయండి. ఒకటేమో పార్వతీ పరమేశ్వరుల వారిది, రెండోదేమో సూర్యనారాయణ స్వామిది. కాబట్టి 2 ధ్వజస్తంభాలు ఉన్నాయి. ధ్వజస్తంభం కిందే కాలభైరవ స్వామి ఉంటారు. అంటే పరమేశ్వరుని చూస్తే కాలభైరవ స్వామి ఉంటారండి.
ఇక్కడ నవగ్రహ మండపంలో ప్రత్యేక పూజలు జరుగుతాయని చెప్పాను కదా. ఇంకా ఈ టెంపుల్ని మనం కార్తీక మాసంలో చూడాలండి. 2 కళ్ళు సరిపోవు. ఎక్కడెక్కడ ప్రజలందరూ కూడా ఈ టెంపుల్లోనే ఉంటారు. ప్రాంగణం సరిపోక మెయిన్ రోడ్డు మీద కూడా టేబుల్స్ అనేది అరేంజ్ చేస్తారనమాట దీపాలు వెలిగించడానికి. అంత స్పెషల్ ఉంటుందండి. నాకు తెలిసి విజయవాడలో ఇనుమల కూతురు శివాలయం తర్వాత ఇక్కడ ఇంకా స్పెషల్ ప్లేస్లు ఉన్నాయి, కానీ నాకు తెలిసినంత మటుకు నేను మీకుతో షేర్ చేస్తున్నాను. ఓకేనా. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళితే మనకి విజయవాడ అమ్మవారికి సంబంధించిన వేద పాఠశాల ఉందండి. అంటే ఎంతోమంది వేద పండితులు వేదాలు నేర్చుకునే ప్లేస్ అన్నమాట. నెక్స్ట్ వీడియోలో మీకు అది కూడా చూపించడానికి ట్రై చేస్తాను. తూర్పు ఫేస్లో రావి చెట్టు కింద పంతులు గారికి దానం ఇవ్వడం అది చాలా పవర్ఫుల్గా ఉంటుందండి. ఈసారి ఎప్పుడన్నా మీరు ఈ ప్రాంతం ప్రజలు అయితే కనుక ట్రై చేయండి. డెఫినెట్గా మన లైఫ్లో మార్పు అనేది వస్తుంది. నేను చెప్పిన సుబ్రహ్మణ్య స్వామి ఇవేనండి. చూడండి స్వామివారు పైన లక్ష్మీదేవి విగ్రహం చూస్తున్నారు కదా, ప్రతిరూపం. మనం రావి చెట్టు దగ్గర నుంచి ప్రదక్షిణలు చేసి లోపలికి రావాలండి. నేను చెప్పిన స్వామివారు దర్శనం చేసుకోండి. ఇలా స్పెషల్గా ఉంటారండి ఇక్కడ. అరసవెల్లి తర్వాత సూర్యనారాయణ స్వామి దేవాలయం పోరంకిలోనే ఉంది అని ఇక్కడ ప్రజలు అంటారండి. ఎంతవరకు నిజమో నాకు తెలీదు. నాకు తెలిసిన సూర్యనారాయణ స్వామి టెంపుల్ అయితే ఇక్కడ రెండోది. ఒకటి సూర్యనారాయణ స్వామి టెంపుల్ అరసవెల్లి, రెండోది పోరంకి. అండ్ ఇంకా ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటంటే సూర్యనారాయణ స్వామి కిరణాలు వచ్చి స్వామివారిని తాకుతాయండి. రియల్గా జరిగిద్ది ఇక్కడ. కొన్ని నిమిషాలు అలా జరిగిద్ది. లోపలే ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. చూడండి సూర్యనారాయణ స్వామి చూస్తున్నారు కదా. స్వామివారు ఇక్కడ ఇలా ఉంటారు. ప్రతి ఆదివారం కూడా అభిషేకాలు స్పెషల్ పూజలు జరుగుతాయి సూర్యనారాయణ మూర్తికి. ఈ ఒక్క దేవాలయంలోనే మనకి తెలిసిన శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ అన్న మంత్రం ఇక్కడ వర్తిస్తుందండి. అంతే కదా, విష్ణువు పరమేశ్వర్లు ఒకటే అంటారు కదా. ఈ టెంపుల్లో అదే సాక్షాత్కారంగా మనకి నిరూపణ అయ్యింది. ఇదండి పోరంకి శివాలయం హిస్టరీ. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. మరో వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.